వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్ అకాడమీ. మనం ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి సంబంధించిన ఏపీ ఎకానమీలో భాగంగా ఏపీ ఎకనామిక్ సర్వే గురించి మాట్లాడుతున్నాం. ఏపీ ఎకనామిక్ సర్వేలో భాగమైన మరో ముఖ్యమైన అంశం పబ్లిక్ ఫైనాన్స్ గురించి ఒకసారి చూస్తే, పబ్లిక్ ఫైనాన్స్ వీటిలో ఏ అంశాలు ఉన్నాయి? 2023-24 సంవత్సరం యొక్క ఏపీ ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన అంశాలు ఏమేమి ఉన్నాయి అనే అంశాలను ఒకసారి చూస్తే, స్టేట్ రెవెన్యూ 2023-24 గాను స్టేట్ రెవెన్యూ, రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఎంత, ఏ రూపాలలో ఆదాయం సమకూరుతుంది అనే అంశాలు ఒకసారి చూస్తే, స్టేట్ ఓన్ ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, సెంట్రల్ ట్యాక్స్ అంటే రాష్ట్రానికి వచ్చే సొంత పన్ను రాబడులు, పన్నేతర రాబడుల ద్వారా వచ్చే ఆదాయము, సెంట్రల్ ట్రాన్స్ఫర్ అంటే కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా. 15వ ఆర్థిక సంఘం ప్రకారము రాష్ట్రాలకు 41% వాటా కేటాయించడం జరిగింది. ఈ 41% వాటాలో ఆంధ్రప్రదేశ్కి ఎంత ఆదాయం వచ్చింది, ఇలాంటి అంశాలు. మొత్తంగా స్టేట్ రెవెన్యూకు ఏ పన్నుల ద్వారా వేటి ద్వారా అధిక ఆదాయం సమకూరుతుంది ఒకసారి చూస్తే, స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఎంత? 85,922 కోట్ల రూపాయలు రాష్ట్ర సొంత పన్ను రాబడి ద్వారా వస్తుంది. రాష్ట్ర సొంత పన్ను రాబడిలో ఏ అంశాలు ఉంటాయి తర్వాత చూద్దాం. ముందుగా సర్వేలాగా చూసుకోవాలి. సర్వేలో కూడా ప్రతిదానికి డెఫినేషన్ కావాలి అంటే సబ్జెక్ట్లోకి వెళ్ళాలి. మనం ఆల్రెడీ సబ్జెక్ట్ పబ్లిక్ ఫైనాన్స్కి సంబంధించిన ప్రతి అంశాన్ని మాట్లాడుకున్నాం, కూలంకషంగా ప్రతిదానికి డెఫినేషన్ మాట్లాడుకున్నాం. ఇప్పుడు సర్వేలాగా చూద్దాం. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 7,432 కోట్లు పన్నేతర రాబడులు. సెంట్రల్ ట్రాన్స్ఫర్ ఏంటిది? 84,251 కోట్లు. ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గాను 2023-24 ఎకనామిక్ సర్వే ప్రకారం రాష్ట్రానికి ఆదాయం సమకూరే మార్గాల వరుస క్రమాన్ని గుర్తించండి. మొదటి స్థానంలో స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, రెండవ స్థానంలో కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా అంటే సెంట్రల్ ట్రాన్స్ఫర్, థర్డ్ ప్లేస్లో నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏముంటాయి? స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూలో ఏముంటాయి? సెంట్రల్ ట్రాన్స్ఫర్ అంటే డైరెక్ట్ కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాటా 84,251 కోట్లు. నెక్స్ట్ ఏంటిది? స్టేట్ ఎక్స్పెండిచర్. ఇగో వీటి గురించి చదువుతున్నా కానీ ఫస్ట్ క్వశ్చన్ ఎట్లా వస్తుంది అంతే. క్వశ్చన్ మనకి రావాల్సిందే ఉద్యోగం, దానికోసం క్వశ్చన్ ఏ విధంగా వస్తుందని ఆలోచించాలి. స్టేట్ రెవెన్యూకి అధిక ఆదాయం వేటి నుండి సమకూరుతుంది, వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. ఇవే క్వశ్చన్స్ వస్తాయి. స్టేట్ ఎక్స్పెండిచర్, రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? 2,12,450 కోట్లు. రెవెన్యూ వ్యయం ఎంత? 2,12,450 కోట్ల రూపాయలు. ఇక్కడ క్యాపిటల్ అవుట్లే ఎంత? 23,331 కోట్ల రూపాయలు. లోన్స్ అడ్వాన్స్ ఎంత? 731 కోట్ల రూపాయలు లోన్స్కి అడ్వాన్స్కి పోతుంది. టోటల్ డెట్స్ 2023-24 కానీ ఇది ఇంపార్టెంట్, ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి ఎక్కువ. టోటల్ రుణాలు ఎంత ఉన్నాయి 2023-24 సంవత్సరానికి గాను? 4,91,734 కోట్ల రూపాయలు రుణాల రూపంలో మనకి ఇక్కడ తెలియపరిచారు. ఈ రుణాలు ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపిలో ఎంత శాతంగా నమోదయ్యాయి? క్వశ్చన్ ఇదే. ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ సర్వేలో పొందుపరిచిన రుణాలు 4,91,734 కోట్లు అయితే, ఇవి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ జిఎస్డిపిలో ఎంత శాతంగా నమోదయ్యాయి అంటే 33.7%. అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క జిఎస్డిపి విలువ 100 రూపాయలు అయితే అందులో 33.7 రూపాయలు అనగా సుమారు 34 రూపాయలు అనేది అప్పుల రూపంలోనే సమకూరుతుంది. అంటే అప్పుల యొక్క శాతం 34 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయల జిఎస్డిపిలో 34 రూపాయలు అప్పులే ఉన్నాయి. అంటే ఇలాంటి క్వశ్చన్ చూసుకోవాలి మనం. ఎందుకు అని అంటే రుణాల యొక్క శాతాన్ని జిఎస్డిపిలో తెలుపగా ఎంతకి నమోదైంది, ఇలాంటి క్వశ్చన్సే వస్తాయి డైరెక్ట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ పేమెంట్స్ 2023-24 సంవత్సరానికి ఇంట్రెస్ట్ పేమెంట్స్ వడ్డీల రూపంలో ఎన్ని చెల్లింపులు ఉన్నాయి? ఎంత? 25,492 కోట్లు. వడ్డీల రూపంలో చెల్లించాల్సిన పేమెంట్స్ ఎంత? 25,492 కోట్లు.
ఇక్కడ రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్, వీటికి సంబంధించి పబ్లిక్ ఫినాన్స్లో డీటెయిల్గా మాట్లాడుకున్నాం. మళ్ళీ ఒకసారి ఈ రెండు పదజాలాలు చూస్తే రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటిది? రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడే లోటునే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. మనకు బడ్జెట్లో మొత్తం రాబడి మొత్తం వ్యయము, రెవెన్యూ రాబడి రెవెన్యూ వ్యయం, రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైనప్పుడు ఏర్పడిన లోటునే రెవెన్యూ డెఫిసిట్ అంటాం. ఈ రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది? ఇక్కడ 38,683 కోట్ల రూపాయలు ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఫిజికల్ డెఫిసిట్. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? కోశ లోటు. దీనినే ద్రవ్య లోటు అని పిలవడం జరుగుతుంది, దీనినే ఆర్థిక లోటు అని కూడా పిలవడం జరుగుతుంది. ఈ ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటిది అసలు? ఇప్పుడు 2023-24 సంవత్సరానికి గాను ఫిజికల్ డెఫిసిట్ 62,721 కోట్ల రూపాయలు ఉంది కదా. ఈ 2023-24 సంవత్సరానికి గాను ఈ 2023-24 సంవత్సరం యొక్క బడ్జెట్లో మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైనప్పుడు ఏర్పడ్డ బడ్జెట్ లోటు, ఈ సంవత్సరం యొక్క బడ్జెట్ లోటును పూరించడానికి ఒక ఆర్థిక సంవత్సరంలో అనగా 2023-24 సంవత్సరంలో బడ్జెట్ లోటు పూరించడానికి మార్కెట్ నుంచి తీసుకున్న రుణాల మొత్తాన్ని తెలియజేసేది ఫిజికల్ డెఫిసిట్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం ఎక్కువ అయితే, రాబడి కన్నా వ్యయం ఎక్కువైతే ఏర్పడే బడ్జెట్ లోటు, ఒక ఆర్థిక సంవత్సరంలో ఏర్పడ్డ ఈ బడ్జెట్ లోటును పూరించడానికి తీసుకున్న రుణాల మొత్తాన్ని ఫిజికల్ డెఫిసిట్ అంటాం. ఈ ఫిజికల్ డెఫిసిట్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను ఎంతకు నమోదైంది? 62,721 కోట్ల రూపాయలు. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ వ్యయం అధికమైతే ఏర్పడేది రెవెన్యూ లోటు అయితే, మొత్తం రాబడి కన్నా మొత్తం వ్యయం అధికమైతే ఏర్పడేది బడ్జెట్ లోటు. ఈ బడ్జెట్ లోటును పూరించడానికి ఆ ఆర్థిక సంవత్సరం, ఏదైనా ఒక ఆర్థిక సంవత్సరంలో ఏర్పడిన బడ్జెట్ లోటును పూరించడానికి తీసుకున్న రుణాల మొత్తాన్నే ఫిజికల్ డెఫిసిట్ అంటాం. రెవెన్యూ లోటు, ఫిజికల్ డెఫిసిట్ ఇవి రెండు చూసుకోవాలి. రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉంది ఇక్కడ? 38,683 కోట్లు. ఫిజికల్ డెఫిసిట్ ఎంత ఉంది? 62,721 కోట్లు. రెవెన్యూ లోటు కంటే ఫిజికల్ డెఫిసిట్ అధికంగా ఉంది. నెక్స్ట్ ఇది చూస్తే 2023-24 సంవత్సరానికి ఇంతసేపు మనం మాట్లాడుకున్న స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, వీటిలో ఏ అంశాలు ఉంటాయి, ఏ పన్నులు ఉంటాయి? జిఎస్టి. జిఎస్టి అంటే ఏంటి? స్టేట్ జిఎస్టి. ఇది ఎస్జిఎస్టి, ఐజిఎస్టి, జిఎస్టి. సెంట్రల్కి జిఎస్టి, స్టేట్కి స్టేట్ జిఎస్టి, గూడ్స్ సర్వీసెస్ ట్యాక్స్ జిఎస్టి అంటే. ఇంటిగ్రేటెడ్ జిఎస్టి ఒక రాష్ట్రానికి మధ్య జరిగిన క్రయ విక్రయాల ద్వారా విధించే పన్నులనే ఇంటిగ్రేటెడ్ జిఎస్టి అంటారు. ఇక్కడ ఎస్జిఎస్టి ఎంత? 36%. సేల్స్ ట్యాక్స్ ఎంత? 22%. స్టేట్ ఎక్సైజ్ ఎంత? 19%. స్టాంపు రిజిస్ట్రేషన్స్ ఎంత? 11. అదర్స్ 7. మోటార్ వెహికల్ 5%. ఇప్పుడు మొత్తంగా ఏమర్థమైంది? ఇప్పుడు ఈ టేబుల్ ద్వారా ఇదంతా చదువుకున్నాం. స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూకు వచ్చే ఆదాయము ఈ క్రింది ఏ పన్నుల ద్వారా అధికంగా వస్తుందో వాటి వరుస క్రమాన్ని గుర్తించండి. క్వశ్చన్ ఇదే. మొదటి స్థానంలో జిఎస్టి అంటే ఎస్జిఎస్టి, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్ డ్యూటీ 1, 2, 3, 4 ఈ వరుస క్రమాలను గుర్తించడం రావాలి. అసెండింగ్ ఆర్డరా, డిసెండింగ్ ఆర్డరా, అవరోహణ క్రమంలో అమర్చండి, ఆరోహణ క్రమంలో అమర్చండి. ఏది చదివినా ప్రతి దాంట్లో క్వశ్చన్ ఏ విధంగా వస్తుంది, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏ విధంగా ఉంది, ప్రస్తుతం క్వశ్చన్స్ ఏ విధంగా వస్తున్నాయి, మనం చదివిన ప్రతి అంశంలో క్వశ్చన్ మనమే తయారు చేసుకోవాలి. అప్పుడే సక్సెస్ రేషియో ఎక్కువ ఉంటుంది. ఈ పార్ట్ అడుగుతారు, అడగకపోవచ్చు, ఎందుకంటే అక్యురేస్ వాల్యూస్ అడగరు. ఎందుకు అని అంటే ఈ కోట్లలో రూపాయలు అనేది అడగకుండా ఈ పర్సంటేజెస్ అడుగుతారు. జిఎస్టీ 36%, సేల్స్ ట్యాక్స్ 22%, స్టేట్ ఎక్సైజ్ 19%, స్టాంప్ రిజిస్ట్రేషన్ 11%, అదర్స్ 7, మోటార్ వెహికల్స్ అనేది 5%. ఈ పర్సంటేజ్లు చూసుకోవాలి, ఆర్డర్ చూసుకోవాలి. నెక్స్ట్ ఏముంది ఇక్కడ? నాన్ ట్యాక్స్ రెవెన్యూ, పన్నేతర రాబడులు. పన్నేతర రాబడులు నథింగ్ బట్ ప్రాఫిట్స్. అంటే ఇవి పన్నుల రూపంలో కాకుండా వచ్చే ఆదాయాలు.
అదర్స్ ఎంత 3622 రూపాయలంట. నెక్స్ట్ మైన్స్ అండ్ మినరల్స్ నుంచి వచ్చే ఆదాయం ఎంత 3620 కోట్ల రూపాయలు మైన్స్ అండ్ మినరల్స్ నుంచి. నెక్స్ట్ మెడికల్ హెల్త్ నుంచి వచ్చేది 3% 211 కోట్లు. అడవుల ద్వారా వచ్చిన ఆదాయం 108 కోట్లు. ఎడ్యుకేషన్ పైన వచ్చిన ఆదాయం 35 కోట్లు. ఇవంతా ఏంటిది నాన్ ట్యాక్స్ రెవెన్యూలో భాగంగా ఉన్న ఏంటంటే ఇక్కడ మైన్స్, మినరల్స్, మెడికల్ హెల్త్, ఫారెస్ట్ అండ్ ఎడ్యుకేషన్. ఇవి మ్యాక్సిమం అడగరు, ఒకవేళ చూసుకుంటే అయిపోతుంది, కానీ వీటిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. పన్నుల ద్వారా వచ్చిన ఆదాయాల యొక్క వరుస క్రమాలు ఇవి పర్టికులర్గా చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిదంటే స్టేట్స్ రెవెన్యూస్ ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 2021-22 టు ఫైనాన్షియల్ ఇయర్ 2023-24 రివైజ్డ్ ఎడిషన్ కంపారిజన్స్ ఆఫ్ స్టేట్స్ రెవెన్యూ. 2021-22 ఆర్థిక సంవత్సరం నుండి 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను స్టేట్కి సమకూరే రెవెన్యూ ఆదాయము అనేది ఏ విధంగా ఉందనేది ఇక్కడ డయాగ్రామ్ రూపంలో ఇచ్చారు. స్టేట్ ఓన్ ట్యాక్స్ 2021-22 71,018 కోట్ల రూపాయలు అయితే 2022-23లో ఎంత ఉంది 78,026 కోట్ల రూపాయలు ఉంది. 2023-24లో ఏముంది ఇక్కడ 85,922 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. మొత్తంగా దీన్ని చూస్తే ఏమర్థమవుతుంది, ఇక్కడ ఆదాయం స్టేట్ ఓన్ ట్యాక్స్ అనేది పెరుగుదల నమోదైంది. ఇవే క్వశ్చన్స్ వస్తాయి. 2021-22 సంవత్సరంతో పోలిస్తే 2023-24 సంవత్సరానికి గాను స్టేట్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ అనేది పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా? ఏమైంది ఇక్కడ పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్. ఈ నాన్ ట్యాక్స్ ఆదాయం అనేది 2021-22లో ఎంత ఉంది, ఇక్కడ 5,016 కోట్ల రూపాయల నుండి 7,432 కోట్లకు పెరుగుదల నమోదైంది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పన్నేతర ఆదాయము అనేది 2023-24 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా? పెరుగుదల నమోదైంది. అంటే ఇది ఇక్కడ కూడా పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ ఫ్లో ఫ్రమ్ సెంట్రల్ యొక్క ఆదాయము అంటే సెంట్రల్లో రాష్ట్రాల యొక్క వాటాలో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన వాటా 2021-22 నుంచి 2023-24 వరకు కూడా ఈ ఆదాయం కూడా పెరుగుదల నమోదైంది. అంటే మొత్తంగా స్టేట్ ఓన్ ట్యాక్స్ కూడా పెరుగుదల, నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరుగుదలనే, సెంట్రల్ ద్వారా వచ్చే ఆదాయం కూడా పెరుగుదల నమోదైంది. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ ఇది చూస్తే కంపోజిషన్ ఆఫ్ స్టేట్స్ ఓన్ ట్యాక్స్ రెవెన్యూ ఫైనాన్షియల్ ఇయర్ 2023-24. మనం ఇందాక ఏదైతే ఒక టేబుల్లో చూసామో అదే ఇక్కడ డయాగ్రమాటిక్ ఉంది. 36% ఆదాయం దేని నుంచి సమకూరుతుంది, జిఎస్టి నుంచి. అంటే మొదటి స్థానంలో ఏముంది ఇక్కడ జిఎస్టి. నెక్స్ట్ 36% తర్వాత హైయెస్ట్ వేటి నుంచి ఆదాయం వస్తుంది 22%. ఈ 22% ఏంటిది ఇక్కడ సేల్స్ ట్యాక్స్. నెక్స్ట్ ఏముంది ఇప్పుడు 22% అయిపోయిన తర్వాత 19% ఏముంది ఇక్కడ స్టేట్ ఎక్సైజ్. ఫోర్త్ది, ఫస్ట్ది జిఎస్టి, తర్వాతనేమో సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, తర్వాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. రాష్ట్రానికి సమకూరే ఆదాయము క్రింది వేటి ద్వారా అధికంగా ఆదాయం సమకూరుతుంది? వేటిలో? స్టేట్ ఓన్ ట్యాక్స్లో రాష్ట్ర సొంత పన్ను రాబడిలో క్రింది పన్నుల ద్వారా అధిక ఆదాయం సమకూరితే వాటి యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి. జిఎస్టి, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్ డ్యూటీ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్. ఈ అంశాలు చూసుకోవాలి. 5% ఏముంది ఇక్కడ? 5% ఏముంది? మోటార్ వెహికల్ ట్యాక్స్ అనేది
5% ఆదాయం సమకూరుతుంది. ఫస్ట్ జిఎస్టి, సేల్స్ ట్యాక్స్, స్టేట్ ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ట్యాక్స్, తర్వాత వచ్చేసి మోటార్ వెహికల్ ట్యాక్స్. ఈ అంశాలు చూసుకోవాలి. నెక్స్ట్ మోటార్ వెహికల్ ట్యాక్స్ కాదు, 7% ఏముంది అదర్స్, అంటే మోటార్ వెహికల్ ట్యాక్స్ అవుతుంది. నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ ఏముంది, స్టేట్ ఓన్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ అంట. నాన్ ట్యాక్స్ రెవెన్యూలో 2021-22లో ఎట్లుంది, 2022-23లో ఎట్లుంది, 2023-24లో ఎట్లుంది. 2021-22లో మైన్స్ అండ్ మినరల్స్ నుంచి 2983 కోట్ల ఆదాయం సమకూరితే 2022-23కి వచ్చేసరికి 3024 కోట్ల ఆదాయం సమకూరింది. 2023-24కి వచ్చేసరికి 3060 కోట్ల ఆదాయం సమకూరింది, అంటే పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ ఏంటిది, అడవుల ద్వారా వచ్చే ఆదాయము 161 కోట్లు 2021-22లో ఉంటే 2022-23లో 211 కోట్లు ఉంటే 2023-24కి వచ్చేసరికి 108 కోట్లకి ఏమైంది, ఇక్కడ తగ్గుదల నమోదైంది. నెక్స్ట్ ఏంటిది, ఇక్కడ ఇంట్రెస్ట్ రిసిప్ట్స్ ఏమున్నాయి ఇక్కడ. నెక్స్ట్ 2021-22లో 20 కోట్ల ఆదాయము సమకూరితే 2022-23కి ఏమైంది, ఇక్కడ తగ్గుదల నమోదైంది. అదేవిధంగా 2022-23 నుంచి ఇక్కడికి ఏమైంది, పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ ఎడ్యుకేషన్, విద్య ద్వారా వచ్చిన ఆదాయము 2021-22లో 420 కోట్లు అయితే 2022-23కి వచ్చేసరికి 34 కోట్లు. అదే 2023-24కి వచ్చేసరికి 35 కోట్లకు పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ మెడికల్ అండ్ హెల్త్ నుంచి 211 కోట్లు. గత సంవత్సరం 2022-23 డాటాతో పోలిస్తే ఇక్కడ ఏమైంది, పెరుగుదల నమోదైంది. నెక్స్ట్ పోలీస్ అంటే ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ, లైసెన్స్ లేక చలానాలు ఇవ్వడం కానీ, హెల్మెట్ లేకుండా చలానా విధించడం కానీ, ఇలాంటి ద్వారా వచ్చిన ఆదాయము 241 కోట్లు ఇప్పుడు 2022-23 డాటా ప్రకారం. ఇప్పుడు ఎంత, 375 కోట్ల ఆదాయం సమకూరింది 2023-24 సంవత్సరానికి గాను. నెక్స్ట్ అదర్స్ ఎంత ఉంది ఇక్కడ, 3622 కోట్లు. ఈ అంశాలు చూసుకోవాలి. ఇక పెరుగుదల నమోదైందా, తగ్గుదల నమోదైందా, ఈ అంశాలను కూడా చూసుకోవాలి.